ఎంత తరచుగా మాటలలో, క్రియల్లో, తలంపులలో, పాపంలో పడిపోతున్న అనేక మంది బిడ్డలు మనం చూస్తున్నప్పుడు చాలా తల్లిదండ్రులు అంగలారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే బిడ్డలు సరైన జీవితాల్లో వారు నడవలేకపోతున్నప్పుడు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు చెడుగా ఉన్నప్పుడు అనేక కుటుంబాలు వీధిన పడుతున్న ప్రియమైన ఉన్నారు. అనేక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ బిడ్డలు చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లకు, అనేకమైన అవమానాలకు చాలా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. కారణం, పిల్లలు సరైన ఆ తలంపులు, వారి ఉద్దేశాలు సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? ఏడుపే మిగులుతుంది ప్రియమైన వాళ్ళ. అంటే పైకి వాళ్ళెంతో సంతోషంగా కనిపించినప్పుడు కూడా ఇలాంటి తల్లిదండ్రులు సమాజంలో కోట్లాది మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి అందుకనే మన చిన్న వయసులోనే మార్టిన్ లూథర్ గారు ఎందుకు నేర్పించాడు తన బిడ్డలకు? వారు పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఎంతో ఈ చిత్రాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకని మామూలుగా తొడ మీద కూర్చోబెట్టుకుని, ఒకనేమో ఇక్కడ కూర్చోబెట్టుకుని, ఒకనేమో ఇక్కడ కూర్చోబెట్టుకుని, ఒకనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుస్తకం పట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? నేర్పిస్తూ ఉన్నాడు. అంటే తన బిడ్డలు తన దగ్గర కూర్చుని అంత బరువైనప్పుడు కూడా నా పిల్లలు పాపంలో పడిపోకూడదు, నా పిల్లలు దేవుని విశ్వాసంలో ఉండాలని మార్టిన్ లూథర్ గారు తన పిల్లలకు ఎంతో చక్కగా వాటిని బోధిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని ఆ విధంగా బోధించారా? మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం వాళ్ళతో చెప్పించారా? ఒకసారి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే మీ పిల్లలకు మీరు అలా నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు అంటే బాలుడు నడవలసిన త్రోవలు వాడు నడిపించినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత త్రోవ తొలగిపాడు. కాబట్టి అందుకనే ప్రతి విషయంలో కూడా ఆ చిన్న వయసులో తల్లిదండ్రుల మాట వాళ్ళు ఎంతో చక్కగా వింటారు. కాబట్టి అందుకనే మనం ఏం చేయాలి? మన పిల్లలకు దేవుని యొక్క సందేశాన్ని నేర్పించవలసిన వారు ఎట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఎవరు కూడా తప్పుకోకూడదు. ప్రతి భార్య ప్రతి భర్త ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సన్మానించుకోవాలి. అంటే సన్మానించుకోవాలంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి ప్రియమైన వాడు. కాబట్టి భార్య మాట భర్త గౌరవించాలి, భర్త మాట భార్య గౌరవించాలి. ఇరువురు గౌరవించుకున్నప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి వీళ్ళు చాలా ఆదర్శ దంపతులుగా ఉన్నారా అని వివాహ వ్యవస్థ మీద ప్రజలకు ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒకరికొకరు పడదో, పొట్లాడుకుంటూ ఉంటారో, ఒకరినొకరు మోసం చేసుకుంటారో, కాబట్టి వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, పరాయి పురుషులను ఎప్పుడైతే మనం చూస్తామో, పరాయి స్త్రీలను ఎప్పుడైతే మనం చూస్తామో, మనం గమనిస్తున్న వాళ్ళు ఎవరుకుంటారంటే పెళ్లి చేసుకోకూడదురా బాబు, పెళ్ళంటే ఎలా ఉంటుంది, అసలు ఎవరు సరిగ్గా ఉన్నాడు అంటారు. అంటే ఆ వివాహం మీద వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. వివాహ వ్యవస్థ మీద చిరాకు రాకూడదు. ప్రజలకి ఎలా ఉండాలి? వివాహం అంటే వీరు ఆదర్శ దంపతులుగా ఉన్నారు, ఒకరు ఒకరు మాట ఎంతో గౌరవంగా చూస్తారు, ఒకరి మాట ఒకరు ఎంతో శ్రద్ధగా ఉంటారు. అంటే వివాహం చేసుకోవాలని యవనస్తులకు ఏం కలగాలి? ఆశ కలగాలి ప్రియమైన వాళ్ళు. ఆశ కలగాలంటే వివాహమైన దంపతులు ఎలా ఉండాలి? ఆదర్శ దంపతులుగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ గౌరవాన్ని కలిగి ఉండాలి. వీధుల్లో తిట్టేయడం, అవమానిస్తాం, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా కొట్లాడుకోవడం ఇలాంటి జరిగితే వివాహ వ్యవస్థ మీద ఏమాత్రం కూడా ఎవరికి ఆ నమ్మకం ఉండదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనము ఇక్కడి నుంచి మనం ఎలా ఉండాలి? మీరందరూ కూడా మంచి వాళ్ళే అయినప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? ఒకరినొకరు గౌరవించుకునే వారంగా ఉండాలి అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ కలహము, మత్సరము ఎంతో తరచుగా మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళకి మనం చూస్తున్నాం, వాటిని బట్టి సంతోషించకుండా ఇతరులు కలిగిన వాటిని బట్టి మనం ఏం చేస్తుంటాం? చూడండి, ఎవరైనా పొరుగు వారు బాగున్నారనుకోండి, మన యొక్క జీవితంలో మనకేముంది? కలహము, మత్సరం. ఈ కలహము, మత్సరము మనిషి యొక్క జీవితంలో వాడికి సంతోషం ఉండదు, ఎదుటి వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తుంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే
ఈ కలహము మత్సరం అనేవి అవి చాలా ప్రమాదకరమైనవి. చాలా మంది అంటే చూడండి, ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు చెప్పులున్న వాడితోనూ అప్పులున్న వాడితో వెళ్ళకూడదు అంటారు. కానీ నిజంగా వాస్తవంగా కలహస్తులతో వెళ్ళకూడదు ఎక్కడికి. కొంతమంది ఉత్తినే గొడవ పెట్టేస్తారు, చాలా చిన్న విషయానికి కూడా గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కలహస్తులతో మనం ఏం చేయకూడదు, స్నేహాన్ని కలిగి ఉండకూడదు. సమాధాన పరిచే వారితో మనము ఉండాలి. ఎంతో పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా కొంతమంది చిన్న మాటలతో దాన్ని ఏం చేస్తాడు, సాల్వ్ చేసేస్తాడు. అంటే మనం ఎలా ఉండాలి, అటువంటి సమాధాన పరిచే వాడితో ఉండాలి. ఎవరైనా ఒకవేళ అప్పు ఉన్నవాడు మన ఇంటికి వచ్చాడు, డబ్బులు ఇవ్వట్లేదు అంటే రెండు కూర్చొని టీ దగ్గర అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, కూల్ అయిపోయి వాడు అంతా అంటే మన ఇంటికి వచ్చేసరికి గట్టిగా అడిగా అవుతున్నాడు. కానీ ఇంటికి వచ్చేసరికి కూర్చొని కూర్చొని మామూలుగా మంచి ఎవరా లేదా టీ ఎవరా అన్నాం అనుకోండి, అదంతా మర్చిపోయిన తర్వాత అయ్యా మీ బాకీ ఇచ్చేత నీకు ఏమైనా 100 రూపాయలు ఉన్నట్టు వాడు ఏం చేస్తాడు, ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ముందు ఎలా వచ్చాడు వాడు, చాలా కోపం. అంటే మన మాటలే ఇతరులు ఏం చేస్తాయి, సమాధానం పరుస్తాయి. వాడు కేకలేసాడు కదా మనం కూడా కేకలేస్తే కుదురుతుందా, కుదరదు. ఎందుకంటే మనం రుణస్తులమై అంటే మనం అప్పు తీసుకున్న వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి అందుకని మనం ఎలా ఉండాలి, తగ్గింపు యొక్క స్థితిలో మనం ఉండాలి. అలాగే ప్రతి విషయంలో కూడా కలహ భావాన్ని మనము కలిగి ఉండకూడదు. ఎంత ఉపద్రవం వచ్చినప్పుడు కూడా దాన్ని చల్లార్చే విధంగా మనము ఉండాలి. అయితే ఇక్కడ మనము ఆ యొక్క మామూలుగా ఆ గొడవ మన మీదకి వస్తున్నప్పుడు కూడా మనము సమాధానంగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ కలహం అనేది మత్సరం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ఇక్కడ ప్రమాదకరమైంది. ఇలాంటి కలహ ప్రియులు ఎవరైనా బాగుంటే వాళ్ళు ఏం చేయాలంట, వాత్సల్యమైన వాళ్ళు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య భాగంలో. కాబట్టి ఇతరులు కలిగి ఉన్న వాటిని బట్టి ఈర్ష్యపడి ఆలోచిస్తూ ఉంటాడు, వీడు మోటార్ సైకిల్ కొన్నాడురా ఎలాగైనా కానీ అని. వీడు ఏ విధంగా సంపాదించాలో ఆలోచించడు, వీడు కొన్నది కాబట్టి వాడు ఏ విధంగా కొన్నాడు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈర్ష్య కలిగి ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. ఎవరైనా మన పక్కింటి వాడు మోటార్ సైకిల్ ఉందనుకోండి, మనకి ఏదైనా ఆపద వస్తే ఇస్తాడు. ఒకవేళ పక్కన ఉన్నవాడు సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే ఇస్తాడు. ఒకవేళ మన దగ్గర మన పక్కన ఉన్నవాడు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా అవసరం వస్తే ఇస్తాడు. అంటే ఒకరు బాగుండాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి, ఒకరు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. చూడప్పుడు మనకు అందరి అంగలార్పు ఇక్కడ మామూలుగా రామాలో అంగలార్పు అని ఇక్కడ మనం చూస్తుంటాం ఇర్మియా గ్రంథంలో. అంటే అందరూ ఏడుస్తున్నారు అనుకోండి, మనకి ఏమైనా సంతోషం ఉంటుందా, ఉండదు. అందరూ సంతోషంగా ఉన్నారనుకోండి, మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అందుకనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలని కోరుకోవాలి, సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. వారి జీవితాలు ఎప్పుడైతే సంతోషదాయకంగా ఉంటుందో నేను కూడా సంతోషాన్ని నేను పంచుకోగలను ప్రియమైన వాళ్ళ. కాబట్టి అందుకనే కానీ ఈర్ష్య అనేది అయితే ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు. మనిషి యొక్క జీవితంలో ఇది శాంతిని సమాధానమును లేకుండా చేస్తుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం తరచుగా ఇక్కడ ఈర్ష్యపడుతూ ఉంటాం. ఈ ఈర్ష్య కోపాన్ని కూడా మనకి కలిగజేస్తుంది. చాలా మంది ఉత్తినే కోపపడుతూ ఉంటారు. అంటే ఆ కోపపడే వాళ్ళలో ఏముంది, ఈర్ష్య ఉంది. ఈ ఈర్ష్య మనం ఏం చేస్తుంది, కోపాన్ని రగులు చేస్తుంది. అంటే చాలా మంది మన మీద ఎప్పుడు ద్వేషాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఎప్పుడు పగనే కలిగి ఉన్నారనుకోండి, ఎప్పుడు కోపాన్ని కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళలో ఏముంది, ఈర్ష్య ఉంది. మనలో ఏదో చూస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే మనం ఏదో అభివృద్ధి పొందుతున్నామో, లేదా మన పిల్లల విషయంలోనో, లేక మన యొక్క కార్యక్రమాల విషయంలోనో, ఉద్యోగ విషయాల్లోనో, వ్యాపారాల విషయాల్లోనో వాళ్ళు ఏదో మనలో చూసి దాన్ని బట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉన్నారు. ఈర్ష్యపడి మన మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు కోపాన్ని కలిగి ఉన్నారు. అంటే ఈ కోపము వెనక మనిషి యొక్క హృదయంలో ఏముంది, ఈర్ష్య ఉంది. దాని వెనకాల ఏముంది, కలహము మత్సరం ఉంది. అంటే ఇవి పాప సంబంధమైన ఆలోచనలు ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో వారికి సమాధానం ఉండదు,
వారు ఎదురుగా ఉన్న వారికి కూడా సమాధానం ఉండదు అనే విషయాన్ని పరిశుద్ధైన పౌలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలతో మనం ఇతరుల మీద దాడి చేస్తుంటాం ప్రియమైన వాళ్ళ. చివరికి వాడు ఏం చేస్తాడు? తిట్టినంతకాలం తిడుతూ ఉంటాడు కాబట్టి అనేక మాటలు అంటూ ఉంటాడు. మాటలు అంటూ తిడుతూ చివరికి వాడి పాపం సల్లారక ఏం చేస్తాడంట? దాడి చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ముందు నుంచి కాకపోయినా వెనక నుంచి అయినా దాడి చేస్తాడు. అంటే ఇటువంటి ఈర్ష కలిగి ఉన్న వారితో పొరుగు వారు జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. అంటే ఇటువంటి ఈర్ష కలిగిన వాడు ఏదో విధంగా మనిషిని దాడి చేసి గాయపరుస్తాడే కానీ వాడికి మనసు శాంతి ఉండదు. అందుకని పగవాళ్ళు వెళుతున్నప్పుడు, ముందు వెళుతున్న మనుషులైనప్పుడు కూడా, వెనకున్న మనుషులైనప్పుడు కూడా వాడు ఇటు నుంచి దాడి చేస్తాడో తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇది మనం చెప్పే విషయాలు కాదు. కాబట్టి ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా మనము మెసులుకోవాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నట్లుగా 14వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయములో ఆలోచన చేయకూడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఏ ఆశలు నెరవేర్చుకోవడానికి? శరీర ఆశలు. శరీర ఆశలు అంటే ఈ శరీర సంబంధమైన అధిక ఈ లోక సంబంధమైన వాటిని ఆశలను నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఎలాంటి ఆలోచన నీలో ఉండకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడు నీలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు. కాబట్టి ఎదుటి వారిని చూసి ఆ స్వార్థము మనలో ఉండకూడదు. కాబట్టి ఇవి శరీర సంబంధమైనవి. ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలంట? విసర్జించాలి. కాబట్టి వాటన్ని కూడా మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నిజం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ నిజమేంటంటే ఇవి ప్రతి ఒక్క పాప స్వభావాన్ని నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి వస్తున్నాయి. ఇలా వచ్చేవన్నీ కూడా దేవునికి అసహ్యంగా ఉన్నాయి. ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇలాంటి కార్యాలు చేసే వారందరూ కూడా దేవునికి ఎలా ఉన్నారంట? అసహ్యంగా ఉన్నారు. అసహ్యము అనే మాట చాలా, అసలు ఆ మాట అర్థాన్ని చూస్తే మనకి మతిపోద్ది అనమాట. అసహ్యం అనే మాట అర్థమవుతుందా? ఒక ఎలక చచ్చిపోయి 10 రోజులు అది ఉబ్బుపోయి కంపు కొడుతున్నప్పుడు అది ఎవరైనా ప్లేట్లో మనకు తెచ్చి ఇలా పెడితే భలే ఉందంటాం. మనం ఏం చేస్తాం? అమ్మ ఏం చేస్తారు? ఒక్కసారిగా ప్లేట్ ఎంత అది ఇక్కడ మనకున్న బలమంతా ఉపయోగించి ఏం చేస్తాం? బయటికి ఇసిరేస్తాం. అంటే ఇలాంటి స్వభావాన్ని కలిగిన వారు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇస్త్రీ వేస్తున్నాడు. అసహించుకుంటాడు అంటే అసహించుకుని అగ్నికొండంలో పడేస్తున్నాడు. అంటే ఇలాంటి స్వభావం మనలో ఉంటే దేవుడు ఈరోజు ఇప్పుడు నీ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఒక క్రైస్తవుడు ఇలా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించను, నిన్ను చూడనని చెప్తున్నాడు. అంటే దేవునికి మనం ఎలా ఉన్నాం? అసహ్యులై ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఎలాంటి పాప సంబంధమైన ఆ యొక్క ఈ లోక సంబంధమైన కార్యాలు నీలో ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే నువ్వేం చేయాలి? విసర్జించాలి, తీసివేయని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అది మన దేవుడు ఆ యొక్క అసహించుకున్నాడు పాపాన్ని ప్రియమైన వాళ్ళు. అంతేకాదు మనం అదే రోజు ప్రతి ఆజ్ఞలను కూడా మనం ఏం చేస్తున్నాం? విస్మరిస్తూ ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తున్నామో, ప్రయత్నిస్తూ ఉన్నామో, నిత్య ఐక నరక మార్గానికి మనము నడుస్తూ ఉన్నాము ప్రియమైన వాళ్ళ. అంటే మనమే ఆ దుష్ట ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనమే నిత్య నరకానికి మనము వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. జాగ్రత్త సుమి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అంతేకాదు చెప్పుకోవాలంటే అంధకార క్రియలు ఇంకా చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. కేవలం కొన్ని 2-3 మాటలు మనం విన్నాం సమయం లేక. నిజంగా వాస్తవానికి అంధకార సంబంధమైన క్రియలు మనలో చాలా ఉన్నాయి. చెప్పుకుంటే సమయం సరిపోదు. అంటే అటువంటి అంటే మనం ఏదైతే చెడు అనుకున్నామో
ఏదైతే మన పొరుగు వారిని బాధిస్తుందని అనుకుంటున్నామో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నామో, వెంటనే వాటిని మనం ఏం చేయాలి? మనలోంచి మనం తీసివేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. మన మాటలు, క్రియలు, తలంపులు కాబట్టి మన యొక్క ప్రభు ఆజ్ఞలకు అవిధేయత కలిగేటట్లుగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ, మనం ఏది ఊహించినా మంచిదే మాట ఊహించుకోవాలి. ఏది మాట్లాడినా మంచి మాటలే మాట్లాడాలి. మనం ఏది కలిగి ఉన్నా మంచినే కలిగి ఉండాలి. ఎందుకంటే చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు దేవునికి ఎలా ఉన్నాయి? అసహ్యంగా ఉన్నాయి. అందుకనే మీరు మాట్లాడేటప్పుడు ఒకవేళ నువ్వు బూతు మాట మాట్లాడితే అది దేవునికి అసహ్యంగా ఉంది. నువ్వు చెడు కార్యం చేస్తే అది దేవునికి అసహ్యంగా ఉంది. నా దేవునికి అసహ్యమైన కార్యాలు ఒకవేళ నాలో ఉంటే నేను వాటిని ఇప్పుడే మనం వేయాలి, విడిచిపెట్టాలి. ప్రియమైన వాళ్ళగా అది పరిశుద్ధతను కాపాడుకోవటం. అదే దాని అర్థం ఏంటి? మనలో పరిశుద్ధతను కాపాడుకో అంటే మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఊహలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనవిగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనము పాపము చేసే ప్రతిసారి కూడా మనం దేవుని నిత్య శిక్షకు పాత్రులుగా ఉన్నామని మనం గ్రహించాలి. ఎప్పుడైతే తప్పుడు అడుగు వేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే పాప సంబంధమైన ఆలోచన నీలోకి వస్తుందో, ఎప్పుడైతే చెడు తలంపు నీలోకి వస్తుందో, వెంటనే నువ్వు ఏమనుకోవాలి? నేను నిత్య శిక్షకు పాత్రుడినై ఉన్నాను అనే ఆలోచన నీలో ఉంటే ఆ తప్పుడు అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తావా? వేయం. ప్రియమైన వాళ్ళరా, కానీ అందుకే అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు మనం ఇవన్నీ కూడా విసర్జించి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఇప్పుడు వచ్చినా కానీ నేను ఆయనతో పాటు నా యొక్క పరలోక రాజ్యంలోనికి నేను వెళ్తాను అనే ఒక మంచి ఆలోచనతో మనము ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అందుకనే ఇప్పుడు నీ జీవిత వ్యవహారంలో ఇలాంటి ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే వెంటనే వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రక్షకుడు మనకు అవసరమై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా తీసివేయడానికి మనకు ఒక రక్షకుడు కావాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మన ప్రభువులకు మనం ఎల్లప్పుడూ కూడా విధేయతను చూపించాలి. ఆయన ఎప్పుడు కూడా మనం గణపరచవలసిన వారమై ఉన్నాము. ఆయన మనం క్షమించమని మనం అడగవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, నా పాపములు క్షమించి ప్రభువా, ఒకవేళ ఇప్పటి వరకు నా జీవితంలో నీకు విరోధంగా పాపం చేశానేమో ప్రభువా, నా పాపములు క్షమించమని ఈ ఉదయకాల సమయంలో ప్రభువునకు మనం ఏం చేయాలంట? ప్రార్థనలో మనము వేడుకోవలసిన వారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్రీస్తు మన పాపములు క్షమిస్తూ ఉన్నాడో మనం క్రీస్తు పిల్లలుగా మనము ఉండగలము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన రాజు ఆయన మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఆయన 12వ వచనం అంటాడు, ఆఖరి భాగంలో తేజో సంబంధమైన యుద్ధ పరికరములను ధరించుకుంటే ఆయన చెప్తున్నాడు. అంటే మొదటి భాగము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును మనము ధరించుకోవాలి. అంటే మనము ఈ పాప సంబంధమైనవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకోవడం అంటే రెండవ మాటలు మనం చూస్తున్న అంధకార సంబంధమైన వాటిని ఆయన జయించాడు. క్రీస్తునే ఎందుకు మనం ఇక్కడ ధరించుకోవాలి? ఆ అంధకార సంబంధమైన అన్నింటిని కూడా ఆయన జయించాడు. మన వల్ల శోధింపబడినప్పుడు కూడా మన వల్ల పాప ఆలోచనలు సాతాను అనేక సార్లు ప్రభువులకు అయితే చూపిస్తున్నప్పుడు కూడా వాటిని అన్నింటిని కూడా ఆయన ఏం చేశాడు? వాక్యం ద్వారా జయించాడు. ఆయన జయించాడు కనుక ఆ విజయం మంద కనుక ఇప్పుడు మనం ఆయన్ని మనం ధరించుకుంటే మనము కూడా జయించిన వారమే. ప్రియమైన వారరా, అంటే క్రీస్తునందల విశ్వాసములు మనం ఉండి వాక్యం ద్వారా ప్రతి దానికి మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, అంధకార సంబంధమైన ఒకవేళ ఆలోచనలు మనకు వస్తే ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాటిని విసర్జించాడు కనుక. యేసయ్య ఏం చేశాడు? ఆయన విసర్జించాడు. చూడండి, మంచివాడితో మనం వెళ్తున్నాం అనుకోండి, చివరిగా ఒకసారి వినాలి, మంచివాడితో మనం వెళ్తున్నాం అనుకోండి, చెడ్డవరే అమ్మాయి ఎవరు అని అన్నాడు అనుకోండి, మంచివాడైతే ఏమంటాడు? అరే అంటాడు. అదే చెడ్డవాడు అనుకోండి ఏం చేస్తాడు? బాగానే ఉందిరా అంటాడు. అంటే చెడ్డవాడితో మనం వెళ్తే ఏమన్నాడు? వాడు పాపానికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మంచివాడితో మనం వెళ్తే ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు.
అంటే ఈ గద్దించే స్థితి కలిగిన వాడు ఏం చేసినట్టుని విసర్జించాడు కాబట్టి వాడికి తప్పుగా అది కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు వాటిని విసర్జించాడు. ఒకవేళ నీలో చెడ్డ ఆలోచన నీకు ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తు ఏమన్నాడు? చూడగలడు అని నిన్ను క్రమపరుస్తూ ఉన్నాడు. అందుకనేప్పుడు ఈ చెడు సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టి ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్నప్పుడు నీ చెడు ఆలోచన వస్తుందా అని క్రమపరుస్తాడు. చెడ్డ తలంపు వస్తుందా అని క్రమపరుస్తాడు. నీలో పాప స్వభావం వస్తుందా దాన్ని తీసివేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే ఇప్పుడు మనం సరైన మార్గంలో జీవించాలంటే మనకు ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు వారు కావాలంటే మనం ఆయన్ని ఎలా ధరించుకోగలము? బాప్తిజం ద్వారా. ప్రియమైన వాళ్ళను, ఎవరైతే బాప్తిజాన్ని పొందుతూ ఉన్నారో వారు క్రీస్తు పిల్లలుగా దేవుడు వారిని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఎవరైతే సంస్కార ఆరాధనలో ప్రభురాత్రి సంస్కారాన్ని తీసుకుంటూ ఉన్నారో, దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తాన్ని ఎవరైతే పుచ్చుకుంటూ ఉన్నారో వారు దేవుని కుటుంబములో సభ్యులుగా ఉన్నారు. అంటే మనము అప్పుడే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఎప్పుడు? బాప్తిజం ద్వారా, సంస్కార ఆరాధన ద్వారా మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును కలిగిన వాడు. క్రీస్తును కలిగి ఉన్నవారు చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు రాకుండా ప్రభువే మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అంటే మనము ఈ విధంగా యవనస్తులు, యవన బిడ్డలు ఇలా ఉండడానికి గల కారణం ఎవరు? క్రీస్తును ధరించుకోవడమే ప్రియమైన వాళ్ళు. అందుకనే ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు ఏమాత్రం కూడా తప్పు చేయడానికి ఎవరు కూడా సాహసించరు ప్రియమైన వాళ్ళరా. అంటే వారి పవిత్రత, వారి పరిశుద్ధ జీవితాన్ని దేవుడే ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అందుకనే మన పిల్లలు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు ఎందుకు ధైర్యంగా ఉన్నారు? క్రీస్తు వారిని కాపాడుతూ ఉన్నాడు. క్రీస్తు పిల్లలుగా మీరు వారిని బాప్తిజం ఇప్పించారు. క్రీస్తు పిల్లలుగా సంస్కార ఆరాధనలో వారు పాల్గొమలు పంచుకుంటూ ఉన్నారు. అందుకనే వారు ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఉండగలరు, మనం ధైర్యంగా ఉండగలం. కారణం ఏంటంటే వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు. ఇది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? క్రీస్తు ద్వారా మాత్రమే. అందుకనే ప్రతి విషయంలో కూడా క్రీస్తును కలిగి ఉన్నప్పుడు చెడును మనము విసర్జించాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలు ఏం చేస్తాడైనా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ బిడ్డలకు ఏమో ప్రొటెక్షన్ అంటే ఎవరో మిలిటరీ సైన్యాన్ని నీ పిల్లలు కాపలా పెట్టవలసిన పని లేదు. ఎవరిలో అయితే నువ్వు అక్కడ కాపలా పెట్టవలసిన పని లేదు. ప్రియమైన వాళ్ళు, నిరంతరము కూడా నీ దేవుడే నీ బిడ్డలను కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు భయపడవలసిన పని లేదు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే వారికి రక్షణగానే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య వారిని కాపాడుతూ ఉన్నాడు. యేసయ్య జీవితంలోనే వారి యొక్క సంరక్షణలోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బాప్తిజం ద్వారా, సంస్కారం ద్వారా క్రీస్తు పిల్లలుగా మన పిల్లల్ని మనము క్రీస్తుగా అప్పగించాం. అందుకనే క్రీస్తు మన పిల్లలు ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. అటువంటి నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూద్దాం. క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.